హాయ్ అండి, నేను మీ కిట్టు కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. మేమైతే మా విలేజ్కి వచ్చామండి దసరా హాలిడేస్కి. రోటి పచ్చడి చేసుకుందాం. స్టవ్ వెలిగించి దాకా పెట్టుకుందామండి. ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి వేసుకొని వేయించుకుందామండి. మూత పెట్టుకొని వేయించుకోండి. పేలుతాయి మిర్చి అనేవి. కాస్తంత జీలకర్ర వేసుకుందాం. వేగాయండి మిర్చిని తీసుకొని పక్కన పెట్టుకుందామండి ప్లేట్లో. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకుందాం. రోటి పచ్చడి అండి, చాలా టేస్ట్ ఉంటుంది. అందులో విలేజ్లో దొరికే టమాటా పచ్చిమిర్చి న్యాచురల్ అండి, చాలా టేస్ట్ ఉంటుంటాయి. మీరు ఈ దసరా హాలిడేస్కి ఏ ఊరు వెళ్ళారో మాకు కామెంట్ చేయండి. టమాటా అయితే ఇలా మగ్గించుకుందాం అండి. కడిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకుందాం. ఇలా వేసుకొని బాగా ఒకసారి కలుపుకుందామండి. మీకు కూడా ఇలా రోటి పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ విలేజ్ స్టైల్లో మీరు కూడా ఒకసారి ఈ సింపుల్ రెసిపీతో టమాటా పచ్చడిని ట్రై చేసి చెప్పండి, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు రోల్ కడిగి పెట్టుకున్నామండి. ఇలా రోటి పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, చాలా మందికి నచ్చుతుంది. ఎన్ని చికెన్ మటన్ తిన్నా ఈ రోట్లో నూరుకున్న పచ్చడి తింటే నోటికి ఎంతో రుచికరంగా చాలా బాగుంటుందండి. ఇలా అయితే నూరుకుందామండి పచ్చిమిర్చిని మెత్తగా. ఇప్పుడు ఉడికించిన టమాటా ముక్కల్ని వేసుకొని కూడా నూరుకుందామండి. టమాటా ముక్కల్ని మెత్తగా నూరుకుందామండి. ఎన్ని చికెన్ మటన్ తిన్నా ఈ రోటి పచ్చడి తింటే చాలండి, నోటికి ఎంతో రుచికరంగా ఉంటుంది. మీకు కూడా ఇలా ఎంతమందికి ఈ రోటి పచ్చడి ఇష్టమో కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్. మేమైతే దసరా హాలిడేస్ మా విలేజ్ అయితే వచ్చామండి. మీరు ఏ విలేజ్కి అయితే వెళ్ళారో మాకు కూడా కామెంట్ చేయండి. ఇలా అయితే టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు నూరుకుందామండి. విలేజ్లో కూరగాయలు అనేవి చాలా బాగుంటాయండి న్యాచురల్గా. ఇలా మెత్తగా అయితే నూరుకుందామండి టమాటాలు. ఇప్పుడు ఒక సైడ్ పెట్టుకొని కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకుందామండి. ఈ చట్నీలో ఉల్లిపాయ వేస్తేనే టేస్ట్ ఉంటుందండి. ఏ పచ్చడికైనా సరే ఉల్లిగడ్డ వేస్తే ఎంతో టేస్ట్ ఉంటుంది. మీరు కూడా మా సింపుల్ రెసిపీని, మా విలేజ్ స్టైల్లో చట్నీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి. అలాగే పచ్చి కొత్తిమీర కూడా వేసి నూరుకుందామండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే ఒక బాక్స్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు ఈ చట్నీని అయితే వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. కొత్తగా మా ఛానల్ చూస్తున్నవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. ఇలా చిన్న చిన్న రెసిపీలతో మేము ముందుకు వస్తామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.